ముందే ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాను, స్వీట్ డిస్క్లైమర్ కూడా ఇస్తున్నాను. స్వీట్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా స్వీట్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఏంటి స్వీట్ 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 ఇన్నిసార్లు స్వీట్ స్వీట్ అనాలా అంటే అవును అంటాను, ఎందుకంటే ఇది అలాంటి వీడియోనే కాబట్టి. నా సబ్స్క్రైబర్స్ అంతా చాలా స్వీట్ పీపుల్ కాబట్టి వాళ్ళ కోసం ఈ స్వీట్ వీడియో 1500+ సబ్స్క్రైబర్స్ అయినందుకు హ్యాపీగా ఈ వీడియోని మీకోసం, అంటే ఇందులో ఉన్న ఏ ఐటమ్ మీతో షేర్ చేసుకోలేను కాబట్టి ఇలా వీడియో రూపంలో నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనుకోండి. ఏంటి ఏదైనా స్వీట్ షాప్ టూర్ చేస్తున్నావా లేకపోతే నువ్వే స్వీట్ షాప్ పెట్టుకుంటున్నావా అని ఇన్ని డౌట్స్ వద్దు, మీకు వీటి గురించి డీటెయిల్గా చెప్తాను. thumbnail చూస్తే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది, అర్థం కాని వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీరు అందరూ కలిసి లైక్ కమెంట్ షేర్ అన్నీ చేసేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. మీ అందరినీ ఇప్పుడు నేను ఒక మంచి ఆరోమాటిక్ ప్లేస్కి తీసుకొని వెళ్తాను. మనది అన్న వస్తువే కాదు, ప్లేస్ అనే కాదు, ఏదైనా సరే మనది అంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత ఓన్ ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకే మనందరం కలిసి ఇప్పుడు మనంకి వెళ్దాం. మనంకి వెళ్దామంటే ఎస్, మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్దాం. మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. రాలేని వాళ్ళు ఈ వీడియో చూసేసి ఎంజాయ్ చేయండి, రాగలిగిన వాళ్ళు వీకెండ్లో ప్లాన్ చేసుకొని రండి. ఈ మనం చాక్లెట్ ఫ్యాక్టరీ ఎక్కడుంది ఏంటి అనేది డీటెయిల్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ మ్యాప్స్ అడ్రస్ అంతా పెడతాను, చూడండి, చెక్ చేయండి. ఇంకా ఎంటర్ అవుతానే ఒక మంచి అరోమా, ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. అది కకావ్ రోస్టింగ్ అవుతున్నప్పుడు వచ్చే స్మెల్, ఆ కాఫీ స్మెల్, అదంటే ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా నచ్చుతుంది. అసలు చాక్లెట్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అర్త్ మీద? ఎవరు ఉండరు కదా. సరే, కాఫీ అంటే కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు, బట్ చాక్లెట్ తినని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. సో ప్రతి ఒక్కరికి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడి అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని తినేది ఏదైనా ఉంది అంటే చాక్లెట్ ఒకటే. సో ఈ చాక్లెట్ ఎట్లా తయారవుతుంది అనేది మనకి తెలుసుకోవాలని ఉంటుంది కదా. చాక్లెట్ ఫ్యాక్టరీ అంటున్నావు, ఎంట్రీ ఫీ ఏంటి, ఎట్లా మనకి ఎవరు టూర్ గైడ్ ఎవరు చేస్తారు, అక్కడ ప్రైజెస్ ఏంటి, అసలు ఫ్యాక్టరీ లాగే అనిపించట్లేదే చూస్తుంటే అని ఇన్ని డౌట్స్ మీకు ఉంటాయి. డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను అండ్ దాని గురించి డీటెయిల్గా చెప్తాను. యాక్చువల్గా ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగలవమంటారు కదా, అందుకే మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మెల్లమెల్లగా హైదరాబాద్లో ఉన్న మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాము. సో మేము చూస్తూ మాతో పాటు మీకు కూడా చూపించాలి అని ఇలా ఈ వీడియో చేస్తున్నాను. ఇవన్నీ చాలా టెంప్టింగ్గా, చాలా మౌత్ వాటరింగ్గా ఉన్నాయి కదా, మిమ్మల్ని టెంప్ట్ చేద్దామని చూపిస్తున్నాను. చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్ అన్నావు, మరి ఇవన్నీ చూపిస్తున్నా అంటే వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఫస్ట్ ఇవన్నీ చూసేద్దరు. చూస్తున్నారు కదా, వైడ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్, మ్యాకరోన్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. కేక్స్, చీజ్ కేక్ అని, ఆల్మండ్ ఫ్లోర్తో కేక్స్, కప్ కేక్స్, అసలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ వాళ్ళు ఓన్గా తయారు చేస్తున్నారు. వాళ్ళు ఇవంతా వాళ్ళ బ్రాండెడ్వి. అసలు మనం ఎందుకు ఇంత స్పెషల్ అంటే దాని యూనిక్ టేస్ట్ అండి. మనము ఇంపోర్టెడ్ చాక్లెట్స్ తినుంటాము, లేకపోతే బయట మామూలుగా మనకు దొరుకుతుంటాయి కదా, నార్మల్ ఆల్ వెరైటీస్ ఆల్ బ్రాండ్స్ ఆఫ్ చాక్లెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా. ఆ టేస్ట్ ఏది దీనికి మ్యాచ్ అవ్వదు, నిజంగా చెప్తున్నా. తింటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఇది మనది, మన కంట్రీలోది, దట్టు మన తెలుగు రాష్ట్రంలో పండిస్తారు, వెస్ట్ గోదావరిలో పండిస్తారు. ఈ కకావ్ మొత్తం అక్కడి నుంచే తీసుకొని వస్తారు ఆ సీడ్స్. అక్కడ నుంచి వీళ్ళు బ్యాగింగ్ అదంతా చేసేసి ఇక్కడికి తీసుకొచ్చి రోస్టింగ్ ఆ నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేస్తారు. చూస్తున్నారు కదా, ఆ ఫ్రూట్ కకా ఫ్రూట్లో నుంచి ఆ సీడ్స్ అవన్నీ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఎట్లా ఎండబెడతారు, ఇవంతా మనకు అక్కడ స్లైడ్స్లో చూపిస్తున్నారనమాట. లైవ్గా అట్లా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ బ్యాగింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొని వస్తారు. ఎంత గుడ్ థింగ్ కదా, లోకల్ ఫార్మర్స్ని సపోర్ట్ చేస్తూ మన దగ్గర ఉన్నదాన్ని మనం డెవలప్ చేసుకోవడము, బయట నుంచి ఎక్కడి నుంచో ఏదో ఇంపోర్ట్ చేసుకొని ఇదంతా కాకుండా అట్లాగే మన ఒడ్లు పండించేది, బియ్యం ఎట్లా చేస్తారు, ఇట్లాంటివి కూడా పోను పెట్టాల్సి వస్తుందేమో. అంటే సిచ్యువేషన్స్ అట్లా వస్తున్నాయి కదా, పిల్లలకి అసలు ఏంటి అనేది తెలీదు. యాజ్ ఏ రైతు బిడ్డ, మై డాడ్ ఈజ్ ఎ ఫార్మర్, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. నాకు తెలుసు, అంటే లైక్ సోయాలు పండిస్తారు, సన్ఫ్లవర్ పండిస్తారు, చెరుకు పండిస్తారు, రైస్ పండిస్తారు, అవన్నీ తెలుసు నాకు, ఏమేస్తే ఎట్లా వస్తాయని. బట్ నా కిడ్స్కి అదంతా ఏం తెలీదు. ఇంకా పోను ఇవి కూడా చూపించాల్సి వస్తుందేమో,
చెప్పలేము. తప్పు లేదులేండి, ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవన్నీ చూపిస్తే తెలిసేలా చేస్తే ఫార్మర్స్ కష్టాలేంటో కూడా తెలుస్తాయి కదా, వాళ్ళకి ఎడ్యుకేట్ అయినట్టు ఉంటుంది. సో మనం ఈ టాపిక్ వచ్చేస్తే ఇక్కడ వాళ్ళు అక్కడ బ్యాగింగ్ అంతా అయిపోయి ఫార్మర్స్ దగ్గర నుంచి ఆ కకో సీడ్స్ని అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మిగతా ప్రాసెస్ అంతా అది ఫైన్ చాక్లెట్ లాగా ఎలా వస్తుంది అంటే లైక్ డార్క్ చాక్లెట్ లాగా కానీ ఇంత వైడ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఇవన్నీ ఎట్లా చేస్తారు అనేది మనము ఈ వీడియోలో చూపిస్తాను. అట్లా అని చెప్పి బోరింగ్గా ఏముండదు, నేనేం లెక్చర్ తీసుకోవట్లేదు, క్లాస్ అసలే తీసుకోవట్లేదు, ఎగ్జామ్స్ ఏం కండక్ట్ చేయను. చూసేయండి, ఇక్కడ ఒక సైడ్ అంతా ఇట్లా పెట్టున్నారు, అక్కడ ఫీల్డ్స్లో ఫార్మర్స్ ఎట్లా వీటిని పండిస్తారు, హార్వెస్టింగ్ ఎట్లా చేస్తారు, ఆ ఫ్రూట్లో నుంచి పాడ్స్ ఎట్లా తీసుకుంటారు, వాటిని ఎట్లా ఫర్మెంట్ చేస్తారు, డ్రైయింగ్ ఎట్లా చేస్తారు, బ్యాగింగ్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ 1 by 1 ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అంతా ఎట్లా చేస్తారు అనేది చదువుకోవాలనుకుంటే అట్లా పేపర్స్లో చదువుకోవచ్చు. ఇదిగోండి, ఇవే కోకో బీన్స్. ఈ కకో బీన్స్ని ఇక్కడికి తీసుకొని వస్తారనమాట బ్యాగింగ్ అయిపోయిన తర్వాత. కొన్ని మనకి శాంపిల్గా చూడడానికి అక్కడ పెట్టున్నారు. ఇవి అంటే మేబీ రోస్ట్ చేస్తేనే ఆ స్మెల్ వస్తుంది అనుకుంటా, యాక్చువల్గా ఇవైతే అంత స్మెల్ ఏం రావట్లేదు. ఇదంతా వెస్ట్ గోదావరిలో పండిస్తారు, అక్కడ నుంచే వీళ్ళు తీసుకొని వస్తారు, మన లోకల్ కదా. చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇది ఇంపోర్టెడ్ కాదు, ఎక్కడో బయట కంట్రీ నుంచి ఏవో చేసినవి కాదు, ప్యూర్లీ మన కంట్రీది, మన పక్క స్టేట్ది. సో హ్యాపీ టు సే దట్ కదా. అండ్ ఇక్కడ పక్కన అంతా చూసారా, ఇవే కోకో ఫ్రూట్స్. మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ ఒకసారి చెప్తున్నాను. వీటికి ఎంత ముద్దుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వేసి అట్లా పెట్టారు డిస్ప్లేలో, చాలా క్యూట్గా ఉంది కదా గెస్చర్. దాని కింద ఉన్నాయంట కకో నిబ్స్ అనమాట, అంటే ఏమంటారు బ్రేక్ చేసిన తర్వాత చిన్న చిన్న పలుకుల్లాగా ఉంటాయి చూసారా, అవి దాని కింద వేసి పెట్టారు. విన్ని ఒకసారి టచ్ చేయొచ్చా అమ్మ అని అడిగి టచ్ చేస్తుంది. ఇంకా మనం టూర్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడికి కకో బీన్స్ వచ్చే ముందు జరిగే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ హార్వెస్టింగ్ కోస్తారు, తర్వాత దాంట్లో ఉన్న ఆ కకో బీన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, తర్వాత వాటిని ఫర్మెంట్ చేసి తర్వాత డ్రైయింగ్ చేసి తర్వాత బ్యాగింగ్ చేసి ఇక్కడికి తీసుకొని వస్తారు. దీంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నారా ఫస్ట్ ప్రాసెస్ రోస్టింగ్, అంటే మంచిగా వేయిస్తారు. ఆ రోస్ట్ అవుతున్నప్పుడే వస్తుందండి స్మెల్, అబ్బాబ్బాబ్బా అదే స్మెల్ మనకి ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఒక మంచి కాఫీ లాంటి ఫ్లేవర్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అదే. అక్కడ నుంచి ఆ రోస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ క్రాకింగ్ యూనిట్కి తీసుకొని వస్తారు. ఇక్కడ ఏంటంటే వాటిపైన పొట్టు ఉంటుంది, అది తీసేసి స్మాల్ పీసెస్ కింద వాటిని కట్ చేస్తారనమాట. కకో నిబ్స్ లాగా తయారవుతాయి అవి. సేమ్ మనము బియ్యం తయారయ్యే ముందు పైన ఒడ్లు పైన పొట్టు అదంతా హస్క్ అంతా తీసేస్తాం కదా, సేమ్ లైక్ దాట్ అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ అంతా సింపుల్గా చెప్తాను చూడండి. ఆ పలుకుల్ని తీసుకొని వచ్చి రిఫైన్డ్గా చేస్తూ ఉంటారనమాట, స్టెప్ బై స్టెప్గా రిఫైన్డ్గా చేసి దాని నుంచి నెసెసరీ పారామీటర్స్ అవి ఇవి చేంజ్ చేసి నేను ఓవరాల్గా అందరికి అర్థమయ్యేలాగా ఉండాలని చెప్తున్నాను. ఒక మంచి కకో బటర్ని తయారు చేస్తారు, దాని నుంచి ఏమంటారు డార్క్ చాక్లెట్ లాగా అట్లా ఉంటే దాంట్లో చేంజెస్ చేసుకుంటూ డిఫరెన్స్ చేస్తూ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్స్ ఇంకా స్వీట్స్ అవన్నీ రెడీ చేస్తారనమాట. యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు చేసే ఏ చేంజెస్లో అయినా కానీ ఒరిజినల్ ఫ్లేవర్ని మిస్ కాకుండా చేస్తారు, అదే వీళ్ళ స్పెషాలిటీ. దానివల్లనే ఇది మన బయట దొరికే వేరే బ్రాండెడ్ చాక్లెట్స్తో టేస్ట్ కంపారిజన్కే ఉండదు అసలు, అందుకే అంత యూనిక్నెస్. అందుకనే ఇక్కడ కొంచెం ప్రైజీగా ఉంటాయి అన్నీ కూడా, ఎందుకంటే మనం ఇక్కడ తిన్న ఫ్లేవర్ మనకు ఎక్కడ టచ్ అవ్వదు, అంత యూనిక్నెస్ ఉంటుంది. సో ఈ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటే నా బీఫార్మసీ డేస్ గుర్తొచ్చినాయి. మేము 4th ఇయర్లో ఇండస్ట్రియల్ టూర్కి వెళ్ళాము. సో అక్కడ సేమ్ నాకైతే మొత్తం అంతా వాళ్ళు మెయింటైన్ చేయడము అదంతా చూస్తే అట్లనే అనిపించింది, నాకు మళ్ళీ ఆ డేస్ గుర్తొచ్చాయి. ఇది వచ్చేసి చాక్లెట్ ల్యాబ్ అంటే ఏ టెస్ట్లు ఏమీ జరగవు, ఇక్కడ మనకి నచ్చినట్టుగా మన ఫ్లేవర్కి తగ్గట్టు మనం చాక్లెట్ బార్స్ని తయారు చేయించుకోవచ్చు. దానిపైన టాపింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు చూసారు కదా చిన్న చిన్న బ్లాక్ బాక్స్లలో అట్లా, ఆ టాపింగ్స్ని వాటిపైన వేసుకొని మనకు నచ్చింది మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. దీనికి ఎంట్రీ ఫీ ఏముండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ అగైన్ మళ్ళీ చాక్లెట్స్ అండి, డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ వెరైటీస్, ఫ్లేవర్స్ తోటి వైడ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ గిఫ్టింగ్ ఆప్షన్ కూడా ఉంది, చూస్తున్నారా అది గిఫ్ట్ బాక్స్, దాంట్లో అట్లా వస్తాయని శాంపిల్స్ కూడా అక్కడ పెట్టున్నారు. ఇక్కడ ఇవన్నీ నేను కొంచెం నీట్గా క్లీన్గా కనిపించేలాగా పెట్టాను మన మమ్మీస్ కోసమే. ఒక ఐడియా వస్తుందండి, ఓకే డార్క్ చాక్లెట్లో కొంచెం స్వీట్నెస్ యాడ్ చేసి మనము ఎన్ని వెరైటీస్ చేయొచ్చు అని. చాలా సింపుల్గానే కొంచెం చేంజెస్ తోటే వీళ్ళు ఎన్ని వెరైటీస్ చేశారో తెలుసా. నిజంగా కాదేది కవితకు అనర్హం అంటే ఇదేనేమో, మనం యూజ్ చేయాలే కానీ ప్రతిదీ
అగ్గిపుల్ల, సబ్బు బిల్ల ఇవన్నీ ఏవి టాలెంట్ ఉంటే దేన్నైనా మనం వాడేయచ్చు, ఎట్లయినా వాడవచ్చు, యూస్ఫుల్ థింగ్ లాగా అని. ఒక డార్క్ కాంపౌండ్ తోటి ఎన్ని వెరైటీస్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఇవే. అండ్ మీరు ఎప్పుడైనా కానీ ఎలాంటి ఫ్లేవర్లు, చాలా రకాల ఫ్లేవర్స్ ఎట్లాంటివో తినుంటారు కదా చాక్లెట్స్, కానీ ఎప్పుడన్నా ఆరెంజ్ ఫ్లేవర్డ్ చాక్లెట్ తినున్నారా? ఇక్కడ ఉంటుంది చూడండి. ఆరెంజెస్ని స్లైసెస్గా కట్ చేసి కొన్నిటికేమో వైట్ చాక్లెట్, కొన్నిటికేమో డార్క్ చాక్లెట్ అట్లా మిక్స్ చేసి చేశారండి. అట్లా కూడా చేయొచ్చు అని నాకు ఇక్కడికి వచ్చాకే, ఇట్లా చూసాకే తెలిసింది. ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ 2 కళాఖండాలు అవే అనమాట. మీకు చూపిస్తున్నా. ఎప్పుడైనా ట్రై చేస్తానండి, పక్కా ట్రై చేసినప్పుడు మాత్రం వీడియో తీసి పెడతాను, ఎట్లా ఉందో కూడా చెప్తా. మైట్ బి అట్లా రాగా కాకుండా వాటిని ఆ ఆరెంజెస్ని పాకంలో వేసి ఏదో చేసి ఉంటారు, అంతా అట్లా పెడితే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇవి టైల్స్ అంట. వీటిలో ఏంటంటే కొంచెం చేంజెస్. ఫస్ట్ వచ్చేసి క్యాష్యూ ఆల్మండ్, ఇది వచ్చేసి కార్న్ ఫ్లేక్స్, క్యాష్యూస్ వేసి అట్లా చెప్తున్నా కదా. ఒక డార్క్ కాంపౌండ్ తోటి మనం ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అని ఇవి చూస్తేనే అర్థమవుతుంది. అట్లా వాటిని ఆ టైల్స్ని హాఫ్గా కట్ చేసి మనకు అట్లనే గిఫ్ట్ ప్యాకింగ్గా కూడా చేసిస్తారు కావాలి అనుకుంటే. ఇక్కడ అన్ని నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి తెలుసా. ట్యాబ్లెట్స్ అని, అంటే చిన్న చిన్న చాక్లెట్ బార్స్ సెల్ చేస్తున్నారు. ఆ సెక్షన్ పేరు మొత్తం ట్యాబ్లెట్స్ అనమాట. ఈ సెక్షన్ మొత్తం స్నాకింగ్ సెక్షన్. డిఫరెంట్ ఇప్పుడు నేను నేమ్స్ చూపిస్తున్నాను కదా, ఈ నేమ్స్ తోటి లోపల స్నాకింగ్ లాగా వాళ్ళ వెరైటీస్ ఉంటాయి. పక్కనే మనకి శాంపిల్స్ కూడా పెట్టింటారు. అవి టేస్ట్ చేసి మనం నచ్చితే మనం తీసుకోవచ్చు. అండ్ ఇవి కొన్నేమో అట్లా ప్యాకింగ్లో ఉన్నాయి, కొన్నేమో అట్లా టిన్స్లో ఉన్నాయి. ఇవి మగ్స్ కూడా సెల్ చేస్తున్నారు వాళ్ళ నేమ్ తోటి. వాటికి పైన లిడ్ కూడా ఇచ్చారు. అన్ని స్వీట్ ఐటమ్సే కాకుండా ఇట్లా హాట్ లవర్స్ కోసం కొన్ని హాట్ ఐటమ్స్ కూడా పెట్టారు. ఇవి అన్ని చెప్పాను కదా, అవంతా శాంపిల్స్ అనమాట. మనం టేస్ట్ చేసి నచ్చితే పర్చేస్ చేయొచ్చు. కలెక్షన్ అని అట్లా డిఫరెంట్ నేమ్స్ పెట్టి అట్లా పెట్టారు. వీటిని కూడా మనం కస్టమైజ్ చేసుకొని గిఫ్ట్ ప్యాకింగ్ లాగా తీసుకొని వెళ్ళొచ్చు, గిఫ్ట్ చేయించుకోవచ్చు. అండ్ ఇవి కూడా గిఫ్టింగ్ బాక్సెస్. దీని లోపల చిన్నవి బార్స్ లాగా ఉంటాయి చాక్లెట్స్. ఈ క్యూట్ బాక్సెస్, ఇందులో 4 to 5 వెరైటీస్ ఉన్నాయి చాక్లెట్స్. అవి కూడా డిఫరెంట్, లైక్ క్రీమీ కోకోనట్ అని, మింట్ అండ్ మాచా అని, అట్లా చాక్లెట్లోనే స్వీటే కానీ అట్లా డిఫరెంట్ వెరైటీస్ అనమాట. క్యారమిల్, క్రిస్పీ క్యారమిల్ అట్లా. ఇప్పుడు నేను చూపించిన బాటిల్స్ అవి వచ్చేసి చాక్లెట్ స్ప్రెడ్స్. దాంట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అంటే ఒకదానికి ఒకటి అసలు సంబంధమే లేదు, డిఫరెంట్ వెరైటీస్. ఇవన్నీ గిఫ్టింగ్ కోసము. ఇవి కూడా అంతే. ఆ రౌండ్ బాక్సెస్ ఉన్నాయి చూసారా, ఈ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సైజెస్, వెరైటీస్ ఆఫ్ బాక్సెస్లో మనకు కావాల్సినట్టు మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. వీడియోని ఇంతవరకు చూస్తున్నారంటే ఇంట్రెస్టింగ్గా అనిపించే ఉంటుంది కదా. ప్లీజ్ మీకు నచ్చితే, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో రికమెండేషన్లో వెళ్తుంది, యూట్యూబ్ పుష్ చేస్తుంది. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వాళ్ళు ఇక్కడైతే పెద్ద బాస్కెటే తీసుకున్నారు. ఆల్రెడీ మ్యాకరోన్ తినేశారు, మళ్ళీ చాక్లెట్స్ కూడా వేసుకుంటున్నారు. ఇద్దరు షేర్ చేసుకొని నాదిది నీదిది అని చాలా పద్ధతిగా కొట్టుకోకుండా షేర్ చేసుకొని బాస్కెట్లో వేసేసుకున్నారు. చెప్పా కదా, ఐస్ క్రీమ్ లవర్స్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. అండ్ అగైన్ ఇది ఇంకొక స్లాబ్, లైక్ మనకి నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు చాక్లెట్ బార్స్. అవి ఇక్కడ లైవ్ కౌంటర్. ఈ ట్యాప్ లోంచి చాక్లెట్ అట్లా వాటర్ లాగా పడిపోతుంటే ఇంటికి వచ్చిన తర్వాత మావాడు, అబ్బా అక్కడ ట్యాప్ లోంచి చాక్లెట్ పడ్డట్టు ఇక్కడ కూడా వాటర్ బదులు చాక్లెట్ వస్తే బాగుండు అని ఇంటికి వచ్చిన తర్వాత కూడా గలవరిస్తున్నాడు మావాడు. ఇక్కడ మన వాళ్ళకి చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది. ఇంకా కాసేపు మనం హ్యాపీగా వీడియో తీసుకోవచ్చు. ఇంక వాళ్ళని పక్కకు పెట్టేసి నేను వెళ్ళా మళ్ళీ రీసెర్చ్ చేయడానికి, ఏది ఏ ఫ్లేవరు ఏంటి అని. ఇక్కడ తెలుసా, రోజ్ పెటల్స్ వేసి కూడా మనం చాక్లెట్ చేసుకోవచ్చు. అంటే ఏదన్నా ఒక టైప్ ఆఫ్ బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ అట్లాంటివి వేసి దాంట్లో కొద్దిగా డ్రైడ్ రోజ్ పెటల్స్ వేసి అది కూడా ఒక చాక్లెట్ లాగా చేయొచ్చు. మమ్మీస్ మీకోసమే చెప్తున్నా, ఈ టాబ్లెట్స్ పైన మెన్షన్ చేస్తారు కదా ఏం వెరైటీ ఏంటి అనేది. అదే కాకుండా వీటి లోపల కూడా మినీ స్టోరీ ఒకటి నరేట్ చేసి ఉంటారు. లైక్ అది ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా ఏంటి అనేది. వెస్ట్ గోదావరి అనేది కంపల్సరీ మెన్షన్ చేసి ఉంటారు, ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి అని. అండ్ డార్క్ చాక్లెట్ అయితే డార్క్ కాంపౌండ్ ఎంత ఉంది అండ్ ఎన్ని పాయింట్స్ ఉంది అవి అంతా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. వీడియో ఎండింగ్లో నేను ఆ చాక్లెట్ ఓపెన్ చేసింది వీడియో పెట్టున్నాను, అది చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇదంతా తిరిగి కాళ్ళు అలసిపోయి అంత పెద్దగా అయితే ఏం ఉండదు, కానీ ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అవంతా చూసి కళ్ళు అలసిపోయి మనసుకి క్రేవింగ్ ఎక్కువైపోయిద్ది.
సో ఆ కింద కెఫ్టేరియా కూడా ఉంది. మంచిగా వెళ్ళి ప్రశాంతంగా ఆ గ్రీనరీలో కూర్చొని అలా మేము వెళ్ళిన రోజు అయితే మంచి వెదర్ కూడా బాగుంది, అంటే సన్నీగా లేదు, క్లౌడీగా, అట్లా చాలా బాగుంది. మేము ఫాదర్స్ డే రోజు వెళ్ళాము. ఫాదర్స్ డే రోజు సర్ప్రైజ్గా బున్ను వాళ్ళని తీసుకొని వెళ్ళాడు అన్నని, ఒక మెమరీ లాగా అట్లా. నేను ఈ కెఫ్టేరియా టూర్ కూడా చేశాను, ఇప్పుడు చూద్దురు కానీ అది కూడా ఎంత అథెంటిక్గా, అంటే నాకేంటో పాత రోజుల్లో ఆ దూలాలు గుంజలు అట్లా ఫీల్, ప్లస్ కొంచెం మోడర్న్ టచ్ రెండు ఇచ్చారు. ఒక వింటేజ్ లుక్ అని కూడా చెప్పలేము, అసలు ఎంత బాగుందో. అండ్ ఇది సమ్మర్ ఎండింగ్, అంటే సమ్మర్లో ఈ సమ్మర్ స్పెషల్స్ అట్లా పెట్టారు. ఇంకా స్టిల్ మ్యాంగో అవైలబుల్గా ఉంది కాబట్టి మ్యాంగో తోటి వాళ్ళు చేసిన కొన్ని స్పెషల్స్ అట్లా మనకి ప్రైస్తో సహా డీటెయిల్స్ అట్లా పెట్టారు. అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం ప్రైజీగా అనిపించవచ్చు కానీ వర్త్ ఆ ప్రైస్కి, ఆ ఫ్లేవర్కి, ఆ ఫుడ్కి. అండ్ ఇదంతా కెఫెటేరియా సెక్షన్లో నేను ఒక రౌండ్ చూపిస్తున్నా, ఒక లుక్. జనరల్గా పెద్దవాళ్ళు అంటుంటారు కదా, కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు అని. పర్లేదండి, సమ్ టైమ్స్ వెళ్ళొచ్చు. వెళ్ళి ఇట్లాంటి ప్లేసెస్లో అయితే అట్లా వెళ్ళినా వర్తే, తప్పేం లేదు. ఎందుకంటే వీక్ అంతా కష్టపడి, వీక్ డేస్ అంతా కష్టపడి ఒక వీకెండ్ వన్ డే అట్లా కొంచెం మనసుకు ప్రశాంతంగా వెళ్ళి రిలాక్స్ అయితే తప్పేం లేదు. సో వీడియోలో ఇన్ని వెరైటీస్ చూసారు కదా, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా, మీకు టేస్ట్ చేయాలి అనిపిస్తే ఏ టేస్ట్ చేస్తారు? నన్ను మాత్రం ఆ క్వశ్చన్ అడగొద్దు, ఎందుకంటే నాకు ఛాన్స్ ఉంటే అన్నీ టేస్ట్ చేయాలనిపించింది, అంత బాగున్నాయి. ఈ బ్లూ కలర్ పిల్లర్ చూసారా, దీన్ని మేము గుంజలు అంటాము. పాత కాలంలో అమ్మమ్మలు నాయనమ్మ వాళ్ళ ఊర్లలో ఉండేవి, ఇప్పుడు లేవులేండి, అన్ని బిల్డింగ్స్ అయిపోయినాయి. సడన్ గా నాకు చూడంగానే ఆ ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి. ఒక వింటేజ్ టచ్ ఇచ్చారు, ఇంత మోడర్న్ గా ఇదంతా చూస్తా అవన్నీ అబ్బా ఎంత బాగా అనిపించిందో నాకు. ఇంక ఇది వచ్చేసి మెనూ బుక్, అస్సలు నాకు సంబంధం లేని సెక్షన్ అండి ఇది. అదంతా మా అన్నయ్య చూసుకుంటాడు, బికాస్ నేనేం అంత ఫుడీ కాదు. దట్టు మేము బయట డైనింగ్ బుక్ చేసుకున్నాము లంచ్కి అని చెప్పేసి. సో లైట్గా క్యాపచినో తాగాము. దీంతో పాటు వాళ్ళు క్రిస్పీ క్యారమిల్ అని వాళ్ళది ఒక చిన్న చాక్లెట్ బార్ ఒకటి ఇచ్చారు, ఏవో పైన టాపింగ్స్ వేసి, చాలా టేస్టీగా ఉంది. దాంతోపాటు సర్వ్ చేశారు. కాఫీ మాత్రం సూపర్ ఉంది, అదే క్యాపచినో మాత్రం సూపర్గా ఉంది, చాలా నచ్చింది. అండ్ పిల్లలకి కూడా ఆల్రెడీ అక్కడ మ్యాకరోని ఇంకా చాక్లెట్ బార్ది అది తినేశారు కదా. సో ఇక్కడికి వచ్చాక నేను అసలు అంత స్వీట్స్ వాళ్ళకి పెట్టను, చాక్లెట్స్ అసలు పెట్టను, ఎప్పుడో ఇలా వన్స్ ఇన్ ఎ వైల్. అందుకని చెప్పేసి ఇక్కడ లైట్గానే పెట్టాను వాళ్ళకి. ఆల్మండ్ ఫ్లోర్ కప్ కేక్ విత్ చాక్లెట్ ఫిల్లింగ్ అదొకటి, అండ్ ఇంకొకటి మఫిన్ టైప్, దీని నేమ్ గుర్తులేదండి, పిన్నా చాక్లెట్ సంథింగ్ ఏదో ఉంటుంది, మొత్తం చాక్లెట్ ఫిల్లింగ్ ఉంటుంది. కొంచెం క్రిసెంట్ లాగా అనిపించింది, బటర్ క్రిసెంట్ ఉంటుంది కదా, దాంట్లో చాక్లెట్ ఫిల్లింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా అనిపించింది నాకు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కాకపోతే బయట కొంచెం క్రిస్పీ లేయర్ ఎక్కువగా ఉంది దీనికి, అంతే. బ్రౌన్ కలర్ది ఆ క్రిస్పీ లేయర్ ఎక్కువగా ఉంది. ఇవి మా పిల్లల ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అనమాట. అప్పుడప్పుడు అలా బయటకు వస్తూ ఉంటాయి. ఏదో ఊరికే జోక్ అన్నాను కానీ పాపం ఎప్పుడు షేర్ చేస్తారండి. నాకు ఏం తిన్నా కానీ నాకు కొంచెం పెడతారు, నా బంగారు కొండలు. సో ఇదే నేను చాక్లెట్, డార్క్ చాక్లెట్ ఒకటి తెచ్చుకున్నామని చెప్పా కదా మా కోసం, అది లోపల చూసారా అసలు దాని స్టోరీ అనమాట, మొత్తం అంతా కకావ్ ఎట్లా తయారవుతుంది ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా ఆల్రెడీ, బిటర్నెస్ ఎంత ఉంటుంది, ఎసిడిటీ ఏంటి, అదంతా పాయింట్స్లో మెన్షన్ చేస్తారు అని, అదనమాట. ఇంకా నేను ఎండింగ్లో మావి అక్కడ దిగినవి సరదాగా కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇది మేము తెచ్చుకున్న డార్క్ చాక్లెట్, ఇది 200 రూపీస్ చిన్న బార్. అండ్ పిల్లలకి తీసుకున్న చాక్లెట్ అది నార్మల్ చాక్లెట్, అది అంటే స్వీట్గా ఉంటుంది. ఇది 80% డార్క్ చాక్లెట్, అది వచ్చేసి 120 రూపీస్. దీనికన్నా కొంచెం చిన్న సైజే ఉంటుంది. చెప్పాను కదా ప్రైజెస్ కొంచెం హైగానే అనిపిస్తాయి, నేను ముందే చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ఆ ఫ్లేవర్, ఆ యూనిక్నెస్ అనేది మనకు బయట వేరే దగ్గర కనిపించదు, అంత డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.